తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనాడు ఈ తరం క్లబ్ ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం గైట్ క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ లీగ్ ప్రారంభానికి అడిషనల్ ఎస్పీ మురళీకృష్ణ, నన్నయ్య యూనివర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ, తిరుమల విద్యా సంస్థల చైర్మన్ తిరుమలరావు, జీజేయూ రిజిస్టర్ ఎంవీవీ మూర్తి, ఈనాడు యూనిట్ మేనేజర్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. తొలుత కైట్ ఇంజనీరింగ్ కళాశాల కోరంగి, పిఆర్ ప్రభుత్వ కళాశాల కాకినాడ తలపడగా కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ విజయం సాధించింది. రెండో మ్యాచ్లో ఆదిత్య యూనివర్సిటీ కాకినాడ, వివేక డిగ్రీ కాలేజ్ తుని తలపడ్డాయి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే చదువులు ఒక రకంగా మనిషిని ఎదగనిస్తే మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, ఫిజికల్ ఉల్లాసాన్ని ఇచ్చేది ఒక క్రీడలే. క్రికెట్ మైదానం కానీ ఏ మైదానంలో అయినా సరే జీవితాన్ని ఆడతాం. జీవితం అనే మైదానంలో కూడా అంతే. గెలుపు కొంతసేపు, ఓటమి కొంతసేపు. మనిషి ఎట్లా గట్టిగా ఉండాలి, ఎక్కడ మనం తగ్గాలి, ఎక్కడ ఒదిగుండాలి అనేది నేర్పిస్తుంది. చిన్నపిల్లలకి రేపటి తరానికి ఇది చాలా అవసరం. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈనాడు వాళ్ళకి వెరీ హ్యాపీ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఆ యువత తప్పుదారి పట్టకుండా ఫిజికల్ గా ఫిట్ గా ఉండి మానసికంగా కూడా చాలా హెల్దీగా ఉండడానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, అటువంటి కార్యక్రమాలకి తిరుమల విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఒక సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి సహకరిస్తుందని స్పాన్సర్షిప్ కి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్లేయర్స్ అందరూ కూడా స్పోర్టివ్ స్పిరిట్, గెలుపు ఓటమి రెండు ఒకటే. ఆడటం అనేది ఇంపార్టెంట్. మన స్ట్రెంగ్త్ పెంచుకోవటం, శారీరకంగా మానసికంగా స్ట్రెంగ్త్ పెంచుకోవడం ఇంపార్టెంట్. సో ఆ గేమ్ స్పిరిట్తో ఆడి మంచిగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.